బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన పదే పదే తప్పుడు పోస్టులు పెడుతున్న కాంగ్రెస్ పార్టీపై భారత రాష్ట్ర సమితి నాయకులు మండిపడ్డారు. ఫేక్ పోస్టులపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఆసన్న గారి జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కమిషనర్కి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లోను సీసీఎస్ కేంద్ర కార్యాలయంలో గోషామహల్ నియోజకవర్గం నాయకులు ఆశీష్ కుమార్ యాదవ్ తదితరులు స్థానిక ఏసీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో పాటు సిరిసిల్లలోనూ కేటీఆర్ పైన పెట్టిన పలు పోస్టులపైన ఫిర్యాదు చేశారు. వరంగల్లో కూడా అసత్యమైన సోషల్ మీడియా పోస్టులపైన ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ ఒకవైపు సోషల్ మీడియాలో ఇతర పార్టీలు తమపైన దుష్ప్రచారం చేస్తున్నాయని ముసలి కన్నీరు కారుస్తూనే మరోవైపు తన పార్టీ కార్యకర్తలు పెయిడ్ ట్రోల్స్తో కేటీఆర్ పైన నిరంతరంగా దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అసహ్యకరమైన ఈ దుష్ప్రచారాన్ని ఆపకుంటే గట్టి సమాధానం చెబుతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతకాకపోతే అటెన్షన్ డైవర్షన్లో భాగంగా ఈ నీచమైన ప్రయత్నానికి కాంగ్రెస్ పార్టీ తెరలేపిందన్నారు. తమ సొంత పార్టీ సోషల్ మీడియాను నియంత్రణలో ఉంచాలని ముఖ్యమంత్రికి సూచించారు.